బేడా బేడా ఇదేమిటమ్మా 3 మైళ్ళకి రూపాయి ఇవ్వాల్సింది బేడేస్తారా? రూపాయి మొహం ఎప్పుడన్నా చూసావా? ఇది ఎవరిల్లు అనుకున్నా? ఇంకొకడైతే దమ్మిడి అడగకుండా నోరు పూసుకొని పోతాడు. బీదవాడివి కదా అని బేడిస్తుంటే ఏమిటా నీళ్ళు కూడా? అమ్మగారు రండమ్మా, రండమ్మా, చేపట్టనమ్మా. ఈ బేడ మీరే ఉంచుకుని రిక్షాలో కష్టపడి వచ్చినందుకు గాను ఇంకొక చేరు బఠానీలు కొనుక్కుని తిని బాగా ఊరి మా బాటి రిక్షా వాళ్ళని చంపండి అమ్మా. ఏమిటా మాటలు? ఏం లేదమ్మా. గోలా చూడండి ఇన్స్పెక్టర్ బాబు గారు, 3 మైళ్ళు రిక్షా మీద తిరిగి ఈ ముసలమ్మ బ్యాడ్ డబ్బులు ఇవ్వచ్చింది. నీ పేరేంటి? రిక్షా రావుడు అంటారు బాబు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు తెలుసా? తెలుసు బాబు, పోలీస్ కమిషనర్ బాబు గారు ఇంటి ముందని. పోరా పిచ్చోడు, ఇచ్చింది ఏదో పుచ్చుకొని పో, లేకపోతే రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. నీ కూలికి బేరానికి కూడా చెడతావు. పోలీస్ కమిషనర్ గారి ఇంటి ముందే ఇంత ఘోరం జరుగుతుంటే తెలిస్తే వారు ఊరుకుంటారా? పోనీ నువ్వు వెళ్ళి చెప్పు. సాయంకాలం టీ పార్టీ జరుగుతుంది, నేను ఇన్విటేషన్ పంపుతానులే, అప్పుడు రా నాయన. నువ్వు ఇన్విటేషన్ పంపే రోజు వస్తుంది, నేను ఇంటికి వచ్చే రోజు కూడా వస్తుంది. అప్పుడే వస్తా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అసలు ఈ పార్టీలు అవి అంటే నాకు అంతగా ఇష్టం లేదు. కానీ మా అబ్బాయి అమ్మాయి ఇద్దరూ పట్టుబట్టు కూర్చున్నారు. సరే, నా మనసులోని మాటలు కొన్ని మీతో ముచ్చటించే అవకాశం కలుగుతుంది కదా అని ఒప్పుకున్నాను. ఆహ్వానించిన మా రాణికి, మా కుమారులకు, విచ్చేసిన మీకు నా కృతజ్ఞత. ప్రజలకు పోలీసుల మీద ఉండే దురభిప్రాయాన్ని తొలగించాలని నా 20 సంవత్సరాల సర్వీసులో ఎంతో ప్రయత్నించాను. కానీ అంతగా ఫలించలేదు. మేము ప్రజలకు వ్యతిరేకులమని, అన్యాయంగా అధికారాన్ని చెలాయించే ఆఫీసర్లమని ఎందుకో ప్రజల్లో ఒక దురభిప్రాయం పేరుకుపోయింది. యథార్థానికి అది ధర్మం కాదు. మేము కూడా ప్రజా స్నేహితులమని, ప్రజా సేవకులమని పబ్లిక్ గుర్తుంచుకోవాలి. మీ సహకారం, మీ విశ్వాసం లేకపోతే మేము చేయగలిగింది ఏమీ లేదు. ప్రజలు, పోలీసులు కలిసిమెలిసి ప్రవర్తిస్తే ఈనాడు దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు అచిరకాలంలోనే అరికట్టవచ్చు. మమ్మల్ని అపార్థం చేసుకోకుండా మాతో సహకరించి మా ధర్మాన్ని మేము నిర్వర్తించుకునే అవకాశాన్ని కల్పించి దేశాభ్యుదయానికి తోడ్పడతారని విశ్వసిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. పట్టు పట్టరాదు, పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టి విడవరాదు. నాన్న నాన్న రాధా, ఇంకా నిద్రపోలేదామా? నిద్రపోలా? మీరు వచ్చి జోకొట్టంతా ఎలా నిద్రపోతుంది? బాగా అలవాటు చేశారండి. లక్ష్మి, మోహన్ భోంచేశాడా? లేదు, ఇంకా చదువుతూనే ఉన్నాడు. భోజనానికి రావయ్య అంటే అన్నయ్య రాని వదిన అంటాడు. పోనీ చదువుకొని, బాగా చదువుకొని. ఇది 1, 2, 3 మోహన్ స్కూల్ ఫీజు. మరి ఇంటి ఫీజుకు? రూపాయి చిల్లర మిగిలింది. సరిపోతుందో లేదు? అదే సరిపోతుందిలేండి. ఏమో ఏం సరిపోతుంది. దేవుడిచ్చినంతలో లేదనకుండా పొదుపుగా సంసారం దిద్దుకొస్తున్నావు. నీవు నిజంగా దేవుడు. మోహన్ తమ్ముడు వచ్చావన్నయ్య? ఇదిగో ఈ ప్యాంట్ తొడుక్కో. కొత్త పంటలు కొన్నావా? తొడుక్కోరా అంటుంటే ఇప్పుడు ఇది ఎందుకన్నయ్యా? ఎందుకేమిట్రా? నీ డ్రెస్ ఏది? ఉన్నాయిగా. ఏమున్నాయి? ఉన్నాయి ఒక దత్తపట్టలు. అదే ఉతుక్కోవటం, తొడుక్కోవటం. ఇలా ఉతుక్కోవటంతో కాలం అంతా అయిపోతే మరి ఎప్పుడు చదువుతావురా? యూనివర్సిటీలో ఫస్ట్ ఎలా పాస్ అవుతావురా? అన్నయ్య, ఎప్పుడు నా గురించి, నా చదువు గురించే కానీ నీ గురించి ఒక్కనాడే ఆలోచించావన్నయ్య. ఏమిట్రా ఆలోచించేది?
ఏమిటేమిటన్నయ్య, పొద్దు పొడవకు ముందు పోతాం, అర్ధరాత్రి దాకా కష్టపడతాం, ఎండ వాన తిండి తిప్పలు ఏమీ చూసుకో. రేపొద్దున నీ ఆరోగ్యం దెబ్బతిందంటే వదిలికి ఏం సమాధానం చెప్పగలన్నయ్య? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, రేపటి నుంచి నువ్వు రోజుకి 6-7 గంటల కన్నా రిక్షా లాగడానికి వీల్లేదు, అంతే. 6-7 గంటల్లో వచ్చే కూలితో నీ సంసారం ఎలా గడుస్తుంది? నీ చదువు ఎలా సాగుతుంది? అదే చెప్తున్నా అన్నయ్య, రేపటి నుంచి 4 పిల్లలకి ట్యూషన్ చెప్తాను. ఆ డబ్బుతో ఏమిటి నిక్షేపం లాంటి నీ చదువు మానేసుకుని ఇంకోళ్ళు చదువు చెప్తావా? ఒరేయ్, ఇలాంటి వెరి వెరి ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకోక బుద్ధిగా కూర్చొని శుభ్రంగా చదువు. నా తెప్పలు నిబడతాను. అన్నయ్య, నువ్వు ఇలా రాత్రి పగలు కష్టపడి రిక్షా లాగుతుంటే దర్జాగా కూర్చొని తినడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య. రే మోహన్, నువ్వు సుఖపడితే నేను సుఖపడ్డట్టు కాదా? నీకు నాకు భేదం ఏమిటి తమ్ముడు? నువ్వు బాగా చదువుకునే వృత్తిలో చూస్తే నా బ్రతుకు సార్థకం, నా బ్రతుకు సార్థకం. ఇలా చూడు తమ్ముడు, రిక్షాలాగే నా అనుభవంలో ప్రతిరోజు నా బోటి పేదవాళ్లకు జరిగే అన్యాయాలు ఎన్నో చూస్తున్నాను. ఆ అన్యాయాలను అరికట్టడానికే కదా ప్రభుత్వం పోలీస్ శాఖను ఏర్పాటు చేసింది. నువ్వు బాగా అభివృద్ధిలోకి వచ్చి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే నా బోటి పేదవాళ్లకు జరిగే అన్యాయాలు ఎదుర్కొని వాళ్ళకి ఎంతో ఉపకారం చేయొచ్చు తమ్ముడు, ఎంతో ఉపకారం చేయొచ్చు. అన్నయ్య, నేనే గనక పోలీస్ ఆఫీసర్ని అయితే తప్పకుండా న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతాను. అది నా విధి. అలాగే నిన్ను చదివించి అభివృద్ధిలోకి తీసుకురావటం నా విధి తమ్ముడు. ఏమిటి అన్నదమ్ములిద్దరు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అవతల అన్నం చల్లారిపోతోంది. అన్నం మాటకే లక్ష్మి, చూడు, ఇంతకాలం మోహన్ చదువు పూర్తయ్యాక ఏం చెయ్యాలా అనేది పెద్ద సమస్యగా ఉండిపోయింది. ఇప్పుడు అది తేలిపోయింది. మోహన్ పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అన్యాయంగా అధికారం చలాయించడానికి కాదు సుమా, నేను చెప్పించిన చదువు సార్థకం చేయడానికి. అన్న శ్రమజీవి తమ్ముడు, ఆ శ్రమజీవుల కష్ట సుఖాలు గమనించే పోలీస్ ఆఫీసర్. ఏమంటావు? శ్రీరామచంద్ర, ఈ అన్నదమ్ములిద్దరు ఎప్పుడూ మీ అన్నదమ్ములాగే అన్యోన్యంగా ఉండేటట్టు దీవించు తండ్రి. సరిపోతున్నాయి, మరో జత కొనుక్కోకూడదు? కొనుక్కోవడమా? ముందు మన వాడు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిపోతే రోజుకో సూటు బూటు హ్యాటు కొంటాం, వేస్తాం. సర్లేండి, ఎప్పుడు మాట ఎందుకు, ఇప్పుడు పంచే చొక్కా కొనుక్కోండి. కావాలంటే ఈ డబ్బీలోంచి 4 రూపాయలు తీసిస్తాను. మోహన్ చదువు డబ్బీలో నుంచి ఒక్క దమ్మిడి కూడా తీయడానికి వీల్లేదు. ఒకవేళ తీసావో నన్ను చంపుతున్నట్టే. లక్ష్మి, లక్ష్మి, కోపం వచ్చిందా? అంత ఒట్టేసుకోవడం దేనికండి? మీకు ఇష్టం లేని పని నేను చేస్తాను. తప్పే లక్ష్మి, ముందు సారింది ఏమి అనుకో.